40 years of campus, hobby clubs, student mentoring, eco-friendly campus. KL, deemed to be university. దేశంలో ఇక నుంచి 10th ఇంటర్ బోర్డ్ పరీక్షలను ఏడాదికి 2 సార్లు నిర్వహించనున్నారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు 10th ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివేవారు ఇక 2 సార్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. అంటే విద్యార్థులు మొత్తం సిలబస్ను ఒకేసారి చదవాల్సిన అవసరం ఉండదు. 2 భాగాలుగా చదివి 2 సార్లు పరీక్ష రాయాల్సి ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో ఉత్తమ స్కోర్ సాధించుకునే అవకాశం ఉంటుందని, అలాగే విద్యార్థుల సిలబస్ ఒత్తిడి తగ్గుతుందని కేంద్రం పేర్కొంది. నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా విద్యా వ్యవస్థల్లో కేంద్రం ఈ కీలక మార్పులు చేసింది. సిబిఎస్ఈ బోర్డు పరీక్షలను ఏడాదిలో 2 సార్లు నిర్వహించేలా నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ను కూడా ప్రకటించింది. నూతన విద్యా విధానానికి ఎన్ఈపీకి అనుగుణంగానే 2024-25 విద్యా సంవత్సరానికి పాఠ్యపుస్తకాల్లో మార్పులను కూడా చేపట్టినట్టు కేంద్ర విద్యాశాఖ వెల్లడించింది. ఈ కొత్త విధానం వల్ల విద్యార్థులకు ప్రిపేర్ అయ్యేందుకు తగినంత సమయం దొరకడంతో పాటు మంచి పనితీరు కనబర్చేందుకు వీలుంటుందని విద్యాశాఖ తెలిపింది. ఇక నుంచి 10th ఇంటర్ విద్యార్థులకు నవంబర్ నుంచి డిసెంబర్ మధ్యలో ఒకసారి పరీక్షలను నిర్వహిస్తారు. రెండో దఫా మార్చి నుంచి ఏప్రిల్ మధ్యలో నిర్వహిస్తారని అధికారులు చెబుతున్నారు. ఏడాదికి 2 సార్లు పరీక్షలు నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అంగీకరించాయి. కొత్త కరికులం ఫ్రేమ్వర్క్ రూపొందించిన కేంద్ర విద్యాశాఖ గత ఏప్రిల్లోనే ముసాయిదా విడుదల చేసింది. వాస్తవంగా ఈ నూతన విద్యా విధానాన్ని 2020-21 విద్యా ఏడాదిలోనే అమలు చేయాల్సి ఉంది. కానీ కరోనా వల్ల అప్పుడు అది వాయిదా పడింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.